హే గైస్, ఎలా ఉన్నా? దిస్ ఇస్ ప్రణ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం మూవీస్ బేసిక్స్ అయితే చెప్పుకుందాం. డెప్త్ గా వెళ్ళను ఈ వీడియోలోని, ఎందుకంటే డెప్త్ గా వెళ్తే మీకు ఏం అర్థం కాదు. ఇది ఒక్క వీడియోలో చెప్పేదేం కాదు గైస్, కొంచెం టైం పడుతుంది. సో చాలా వీడియోస్ అయితే చెయ్యాలి దీనిపైన. సో గైస్, ఇగోండి ఇదే మూవీస్ ఐకాన్. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మీకు ఇన్స్టాల్ చేసుకోవడం వచ్చు అనుకుంటున్నా. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో నేను మూవీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. బేసిక్ గా మనకి ఇది ఫ్రీ వెర్షన్, పెయిడ్ వెర్షన్ ఉంటుంది. సో కాస్ట్ వచ్చేసరికి 5500, 6000 బిలో అయితే మనకి సాఫ్ట్వేర్ ప్రైస్ అయితే ఉంటది. బట్ ఇవి తెలుసు కదా ఎలా వస్తాయో మనకి, అవి నోట్ తో చెప్పకూడదు. సో మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్ లోకి వెళ్తే సాఫ్ట్వేర్ తో పాటు ఇన్బుల్ట్ కొన్ని సీన్స్ అయితే వస్తాయి అనమాట. సో వీటితో మనం చాలా నేర్చుకోవచ్చు. లైటింగ్స్ గానీ, సో వీళ్ళు సెట్ ఎలా వేశారు చూడండి. ఇప్పుడైతే వీటి కోసం ఏమొద్దు, డిస్కస్ చేయొద్దు. అండ్ ఆన్లైన్ లో కూడా మనకి కొన్ని ఉంటాయి. సో ప్రెసెంట్ నాకు ఇంటర్నెట్ వర్క్ అవ్వట్లేదు. సో ఇంటర్నెట్ లేకపోవడం వల్ల నేను ఆన్లైన్ కి సంబంధించినవి ఏం చూపించలేదు. అందుకే మీకు మూవీస్ వెబ్సైట్ కోసం కూడా ఏం చూపించట్లేదు. సో ఇక్కడ మనకి ఎంటీ ఉంది కదా, ఎంటీ మీద క్లిక్ చేయండి, ఓకే క్లిక్ చేయండి. సో మనకి ఎంటీ సీన్ అయితే లోడ్ అవుతుంది. ఈ ఎంటీ సీన్ లో మనం మనకు నచ్చిన విధంగా, మనకు నచ్చిన సీన్ మన మైండ్ లో ఏదైతే ఉందో ఆ సీన్ ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో గైస్, మనకి సీన్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కొన్ని సెట్టింగ్స్ చెప్తాను, అవి పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ సెట్టింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఫైల్ అని ఉంటుంది, ఫైల్ మీద క్లిక్ చేయండి, ఆప్షన్స్ లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ ఆప్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు వీడియో రిజల్యూషన్ వచ్చేసరికి 1920x1080 అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కోడ్ వచ్చేసరికి మీరు అన్కంప్రెస్డ్ అయితే పెట్టుకోండి. సో మీకు డైరెక్ట్ ఎక్స్ 11 అయితే పెట్టుకోండి. సో ఆడియో వచ్చేసరికి వాల్యూమ్ నార్మల్ పెట్టేసుకోండి, అలాగా ఫుల్ గా. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటది కనుక అలా డిఫాల్ట్ వదిలేసేయండి, క్లోజ్ కొట్టేసేయండి. స్టార్టింగ్ లో అయితే మనకి ఫైల్ ఉంటది. సో ఫైల్ లో మనకి న్యూ అయితే ఉంటది. సో ఇప్పుడు ఎలా అయితే న్యూ సీన్ క్రియేట్ చేసామో అలానే ఇంకేదైనా సీన్ క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ న్యూ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేసుకోవడానికి న్యూ ఆప్షన్ అయితే ఉంటది. అండ్ ఓపెన్ వచ్చేసరికి ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఏవైనా మూవీస్ ఫైల్స్ ఉంటాయి కదా, సెట్స్ మనం సేవ్ చేసుకునేవి, అవి డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ ఉంటది. ఆప్షన్స్ ఇప్పుడు చెప్పాను. అండ్ ఇక్కడ లైసెన్స్ మేనేజర్ అని అయితే ఉంటది. సో ఈ లైసెన్స్ మేనేజర్ వచ్చేసరికి బై యాక్టివ్ అని ఉంటది. సో వీటిని మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే మనం కొనేది కాదు కదా ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి క్విట్ అయితే ఉంటది, మనకి క్లోజ్ చేసేయడానికి సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి క్రియేట్. సో క్రియేట్ లో మనకి క్యారెక్టర్స్, ఆబ్జెక్ట్స్, బ్యాక్ డ్రాప్స్, ఎఫెక్ట్స్, లైట్స్, వర్డ్స్, కెమెరా, ఇంపోర్ట్. సో క్యారెక్టర్ వచ్చేసరికి మనకి టోటల్ 17 అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ గా క్రియేట్ లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ కి వెళ్దాము. ఈ సాఫ్ట్వేర్ లో వచ్చేసరికి బెస్ట్ ఆప్షన్స్ అనమాట ఇవి. ఎందుకంటే మనం 3D ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం ఎంత కష్టమో మీకు తెలిసిందే కదా. ఒక సిటీకి, ఒక రూమ్ కి, ఒక ఫారెస్ట్ కి ఎలాంటి ఎలిమెంట్స్ అయితే కావాలో అవన్నీ 3D మోడల్స్ అనేవి ఇన్బుల్ట్ ఇందులో ఉంటాయి. సో బ్యాక్ డ్రాప్స్ మనం ఏవైనా సీనరీస్ గానీ పెట్టుకోవాలనుకుంటే మనకి ఇది ఉండాలి. ఎగ్జాంపుల్ కి నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, బ్యాక్ నాకు ఒక వాల్ ఉంటది. అలాంటి వాల్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ కి వెళ్దాము. ఇప్పుడు ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎడిటింగ్ చేసేటప్పుడు మనం రెయిన్ ఎఫెక్ట్ గానీ, ఫాగ్ ఎఫెక్ట్ గానీ వేస్తాము. అలా కాకుండా ఇన్బుల్ట్ ఇందులోనే మనకి ఎఫెక్ట్స్ కూడా ఇచ్చేసారు. సో అవి కూడా మనకి ఈజీనే ఉంటాయి. అండ్ లైట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీకు సినిమాటిక్ ఎఫెక్ట్స్ కావాలంటే లైట్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో వీటిని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ నేను ఓపిక్ గా చెప్తాను, మీరు వినండి, నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఫేవరెట్స్ లోకి వెళ్తే ఏదైనా మీరు క్యారెక్టర్ గానీ, ఆబ్జెక్ట్ గానీ, ఏదైనా బ్యాక్ డ్రాప్ గానీ మీకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ చేసుకున్నారు అనుకోండి, ఈ ఫేవరెట్ లో సేవ్ చేసుకుంటే మళ్ళీ మనం క్రియేట్ చేసుకునే పని ఉండదు అనమాట. డైరెక్ట్ గా మళ్ళీ క్రియేట్ అని కొడితే మనం ఇంతకు ముందు ఏదైతే కస్టమైజ్ చేసి ఫేవరెట్ లో పెట్టుకున్నామో డైరెక్ట్ అది వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ కి నా ప్రీవియస్ వీడియో బ్యాక్గ్రౌండ్ లాగా. సో నెక్స్ట్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. సో ఎడిట్ లో వచ్చేసరికి సెలెక్ట్ ఆల్, కంట్రోల్ ఏ. మనకి సాఫ్ట్వేర్ లో అయినా సరే ఆల్మోస్ట్ మాక్సిమం సాఫ్ట్వేర్స్ లోని ఆల్ సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏనే ఉంటుంది. సో కంట్రోల్ ఏ కొడితే మనకి కెమెరాతో సహా మనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ అనేవి మన సీన్ లో ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ అయిపోతాయి. సో ఇంకా కంట్రోల్ షిఫ్ట్ వచ్చేసరికి సో సెలెక్ట్ చేసుకుని అన్సెలెక్ట్ చేయడానికి. అండ్ రిమైనింగ్ కాపీ, కట్, పేస్ట్, డిలీట్, గ్రూప్, అన్ గ్రూప్. సో ఇవన్నీ తెలిసినవే. కట్ అంటే కంట్రోల్ ఎక్స్, మళ్ళీ కంట్రోల్ వి చేస్తే పేస్ట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్స్ ని, ఇదొక ఆబ్జెక్ట్ అండ్ ఇదొక ఆబ్జెక్ట్ ని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ క్లిక్ చేస్తే రెండు గ్రూప్ అయిపోతాయి అనమాట. రెండు ఒకేసారి మనం మూవ్ చేయొచ్చు, లిఫ్ట్ చేయొచ్చు. మళ్ళీ రెండింటిని కంట్రోల్ షిఫ్ట్ జీ క్లిక్ చేస్తే అన్ గ్రూప్ అయిపోతాయి. అండ్ లాక్ వచ్చేసరికి మనకి డిఫాల్ట్ ఇప్పుడు ఈ పొజిషన్ లోని ఈ ఆబ్జెక్ట్ ఉండిపోవాలి అనుకుంటే నేను లాక్ చేశాను. సో ఇంక ఇది మూవ్ అవ్వదు అనమాట, మనం ఏం మూవ్ చేసినా కూడా. సో మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ కే క్లిక్ చేస్తే మనకి అన్లాక్ అయితే అయిపోతుంది. సో ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఎడిట్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అయితే ఉంటుంది. వీటి కోసం తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడైతే మనం ఒక ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేద్దాము. సో ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసినా మీకు ఎడిట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది, లేదనుకుంటే ఎడిట్ లోకి వెళ్ళినా ఉంటుంది. సో ఇక్కడైతే రైట్ క్లిక్ చేసి ఎడిట్ ఎన్విరాన్మెంట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఒక పాపప్ వస్తుంది. సో ఇందులో వచ్చేసరికి మీరు స్కై మీద అయితే క్లిక్ చేయండి.
చేయండి. సో ఇక్కడ మీకు స్కై టెక్స్చర్ అయితే ఉంటది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కలర్స్ ఉంటాయి. సో మీరు కలర్ సెలెక్ట్ చేసుకుంటే స్కై మొత్తం కలర్ మారుతుంది. మీరు స్కై టెక్స్చర్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ టెక్స్చర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్కైస్ అని అయితే ఉంటది. సో ఇందులో మీకు ఇన్బుల్ట్ స్కైస్ అయితే ఇస్తారు వీళ్ళు. సో మీరు అది సెలెక్ట్ చేసుకుంటే స్కై అయితే చేంజ్ అవుతుంది. సో నేను ఒక స్కై సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదు మీకు ఇంకేదైనా బయట నుంచి కావాలి అనుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ అయితే ఉంటది. సో ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ని ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో ఫార్మాట్ వచ్చేసరికి జేపీజీ. ఇక్కడ స్కై ఇల్యూమినేషన్ అయితే ఉంటది. సో దీన్ని మీరు ఇంక్రీజ్ చేసుకుంటే బ్రైట్నెస్ అనేది పెరుగుద్ది. అండ్ గ్రౌండ్ లోకి అయితే వెళ్ళండి. సేమ్ మళ్ళీ గ్రౌండ్ టెక్స్చర్ లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ కూడా మీరు టెక్స్చర్ లోకి వెళ్తే గ్రౌండ్ టెక్స్చర్ అని అయితే ఉంటది. సో మీరు ఏదైనా మాన్యువల్ గా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇంపోర్ట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచే చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను గ్రాస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో గ్రాస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది కూడా క్లోజ్ చేసేసాను. సో ఇది కూడా మీరు బ్రైట్నెస్ అయితే పెంచుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి షాడో, వీటి కోసం అయితే తర్వాత మాట్లాడదాం. సో నెక్స్ట్ ఒక క్యారెక్టర్ అయితే క్రియేట్ చేయాలి. సో క్రియేట్ మీకు వెళ్ళండి, క్యారెక్టర్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఒక బాయ్ క్యారెక్టర్ అయితే తీసుకుంటున్నాను. ఏంటి ఎలా ఉన్నాడని భయపడొద్దు, చెప్తాను అన్ని క్లియర్ గా వినండి. సో నెక్స్ట్ కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే తీసుకుందాం. సో ఆబ్జెక్ట్ మీద అయితే క్లిక్ చేశాను. సో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మీకు ఒక ఎర్రర్ వస్తుంది చూడండి. సో ఈ ఎర్రర్ కి అర్థం ఏంటంటే మీకు స్పేస్ లేదు, కొంచెం మీరు గ్యాప్ తీసుకోండి. సో ఇప్పుడైతే క్రియేట్ చేయండి. సో మనకి ఆబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో గైస్ ఇప్పుడైతే నేను ఒక సీన్ క్రియేట్ చేశాను. మీకు ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్రంట్ కి మూవ్ అవ్వాలనుకుంటే W అయితే క్లిక్ చేయండి. సో మనకి ఫ్రంట్ కి వెళ్తుంది. సో బ్యాక్ కి రావాలి అనుకుంటే S అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటే A అయితే క్లిక్ చేయండి. సో మనకి రైట్ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటే D అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి కెమెరా అప్కి వెళ్ళాలనుకోండి, Q అయితే ప్రెస్ చేయాలి. డౌన్ కి దిగాలి అనుకుంటే ఈ క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేస్తే కిందకి వస్తుంది. ఉన్న పొజిషన్ లో నుంచి మనకి వ్యూ అనేది 360 డిగ్రీస్ చూడాలి అనుకుంటే ఆరో కీస్ ఉంటాయి కదా, మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఆరో క్లిక్ చేస్తే మనకి ఇలా 360 డిగ్రీస్ అయితే మనకి రొటేట్ అవుతుంది. లెఫ్ట్ ఆరో క్లిక్ చేస్తే లెఫ్ట్, రైట్ క్లిక్ చేస్తే రైట్. సో అప్ క్లిక్ చేస్తే ఫ్రంట్ కి వెళ్తుంది, బ్యాక్ క్లిక్ చేస్తే మనకి బ్యాక్ వస్తుంది అనమాట. సేమ్ మనకి WS అప్ ఆరో డౌన్ ఆరో రెండు ఒకలానే వర్క్ అవుతాయి. అండ్ మౌస్ రైట్ బటన్ మీరు ఇలా మూవ్ చేస్తే మీకు 360 డిగ్రీస్ ఎలా కావాలంటే అలాగా రొటేట్ అయితే అవుతుంది. మౌస్ 2 బటన్స్ ని ప్రెస్ చేయండి. సో మీకు ఇలా అయితే మూవ్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ కోసం మాట్లాడుకుందాం. సో బ్యాక్ డ్రాప్ అయితే నేను డబుల్ క్లిక్ అయితే చేస్తున్నాను. ప్రాపర్టీస్ అయితే వస్తాయి మనకి. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే ఆ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకుని సో రైట్ క్లిక్ చేసి ఎడిట్ అయితే క్లిక్ చేయొచ్చు. లేదనుకుంటే దాని మీద డబుల్ క్లిక్ చేసినా కూడా దాని ప్రాపర్టీస్ అయితే వస్తాయి. ఎవ్రీ ఆబ్జెక్ట్ కి వస్తాయి. సో ఇక్కడైతే మనకి లూమినేట్ అయితే ఉంది. సో బ్రైట్నెస్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇమేజ్ ఉంది, టెక్స్చర్. సో ఇక్కడ నుంచి మనం బ్యాక్ డ్రాప్ టెక్స్చర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ ఇందులో ఉన్నవే నేను యూస్ చేస్తాను, బయట నుంచి ఏం తీసుకోవట్లేదు. ఒక బ్యాక్ డ్రాప్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ట్రీస్ ఉన్నాయి. ఈ ట్రీస్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని వీటి కలర్ చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఎడిట్ లోకి అయితే వెళ్ళాలి. సో ఎడిట్ లోకి వెళ్ళిన తర్వాత ప్రాపర్టీస్ లో మీకు కలర్స్ అయితే ఉంటాయి. సో ఈ కలర్స్ ని ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేయొచ్చు. అండ్ ఇటు వచ్చేసరికి ఇది మూవ్మెంట్ అనమాట. మనకి ఆ ట్రీ అనేది మూవ్ అవుతుంది, ఎయిర్ కి మూవ్ అవుతున్నట్టు. సో దాని స్పీడ్ అనేది ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ విజిబుల్ అని ఉంది, దీన్ని టిక్ చేస్తే మనకి అది కనిపించదు. ఇక్కడ మీకు షాడోలో కనిపిస్తుంది, బట్ కెమెరాలో వచ్చేసరికి అది మీకు కనిపించదు. సో నేను కెమెరా చూపిస్తాను మీకు. కంప్లీట్ కెమెరా కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ కెమెరా వ్యూ వచ్చేసరికి మనకి ఇక్కడ కెమెరాలో అయితే కనిపిస్తుంది. మన సీన్ వైపు చూపించాలి అనుకుంటే రైట్ క్లిక్ చేయాలి. కెమెరాని రైట్ క్లిక్ చేసి మీకు ఎటు కావాలంటే ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం రైట్ క్లిక్ వదిలేయాలి. రైట్ క్లిక్ వదిలేసి సో ఇక్కడ కెమెరా మూవ్మెంట్ కి మనకి మౌస్ లో 2 బటన్స్ ఉంటాయి కదా, రైట్ వచ్చేసరికి ఉన్న పొజిషన్ లోనే మనకి కంప్లీట్ గా ఇలా రొటేట్ అవుతుంది. అదే మీరు లెఫ్ట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి వేరే పొజిషన్ కి మూవ్ అయిపోతుంది. ఓన్లీ రైట్ క్లిక్ అనేది మనం యాంగిల్ ని సెట్ చేసుకోవడం వరకే. మన పొజిషన్ అనేది ఇంకా మీదటి నుంచి ఓన్లీ లెఫ్ట్ బటన్ తోటి కంట్రోల్ చేయాలి. ముందుకు వెళ్ళాలన్నా బ్యాక్ వెళ్ళాలన్నా లెఫ్ట్ ఆర్ రైట్, సో ఎటు మూవ్ చేయాలన్నా లెఫ్ట్ బటనే. సో అదే మీరు అప్ కి మూవ్ చేయాలనుకోండి, 2 బటన్స్ కలిపి ప్రెస్ చేయాలి. 2 బటన్స్ కలిపి ప్రెస్ చేస్తే మీకు బాటమ్ కి అప్ కి మూవ్ అవుతుంది. ఇప్పుడైతే నేను కెమెరా సెట్ చేసుకున్నాను. సో చూడండి, కెమెరాలో అయితే మనకి ట్రీ కనిపించట్లేదు, బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ట్రీ కనిపిస్తుంది. సో మనం మన సీన్ ని కాదు చూడాల్సింది, కెమెరాని చూడాలి. కెమెరాలో ఏం కనిపిస్తే ఫైనల్ గా మన వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ కెమెరా ఎలా ఉందో అలానే వస్తుంది, సీన్ లో ఉండేది రాదు. సో మళ్ళీ ట్రీని నార్మల్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫిజిక్స్ అయితే ఉంది. సో ఫిజిక్స్ లోని కీప్ అప్ రైట్ అని అయితే ఉంది. సో కీప్ అప్ రైట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ని పై మూవ్ చేసిన తర్వాత నేను రైట్ క్లిక్ తో దీన్ని రొటేట్ చేయొచ్చు. సో నేను ఎలా రొటేట్ చేస్తే ఆ విధంగా మనకి గ్రౌండ్ మీద అనేది ఈ ట్రీ అనేది ఉంటది. అదే మీరు కీప్ అప్ రైట్ క్లిక్ చేస్తే అది ఓన్లీ స్టాండ్ అయి ఉంటది అనమాట. దాని ఒరిజినల్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అలానే ఉంటది. సో ఫ్లోటింగ్ ఇన్ ది ఎయిర్ అని ఉంది కదా, సో ఇదేంటంటే మనకి ఈ ట్రీ అనేది ఎయిర్ లో ఉంటది. అది ఆన్ చేస్తే మనం, సో చూసారు కదా ఆన్ లో ఉంది. సో ఇప్పుడు ఎయిర్ లో ఉంది, కీప్ అప్ రైట్ అనేది నేను అన్టిక్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను ఎలా రొటేట్ చేస్తే అలాగా ఓన్లీ ఎయిర్ లోనే ఉంటది అనమాట. అదే నేను ఫ్లోటింగ్ ఎయిర్ అనేది తీసేస్తే కింద పడిపోతుంది. మళ్ళీ కీప్ అప్ రైట్ ఆన్
ఆన్ చేస్తే అది దాని ఒరిజినల్ పొజిషన్ కి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనకి కెన్ బి స్టూడ్ డౌన్ అయితే ఉంది. సో దీన్ని టిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ మీద క్యారెక్టర్ అనేది నిలబడుతుంది అనమాట. అదే గాని మనం కెన్ బి స్టూడ్ డౌన్ అనేది అన్టిక్ చేస్తే క్యారెక్టర్ అనేది కింద పడిపోతుంది. క్యారెక్టర్ అనే కాదు, ఏ ఆబ్జెక్ట్ మీద ఒక ఆబ్జెక్ట్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉండాలి అనుకుంటే మనకి కెన్ బి స్టూడ్ డౌన్ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. సో అండ్ స్కేల్ లో వచ్చేసరికి మనకి మన ఆబ్జెక్ట్ అనేది సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లింక్ అయితే కనిపిస్తుంది. ఈ లింక్ ని అన్టిక్ చేస్తే ఓన్లీ సపరేట్ గా మనకి దీని విత్ గానీ హైట్ గానీ సపరేట్ గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదే ఇది లింక్ అనేది ఆన్ చేస్తే మనకి 3 కూడా ఈక్వల్ గా వర్కౌట్ అవుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్యారెక్టర్ అయితే ఉంది. సో ఈ క్యారెక్టర్ ని కూడా డబుల్ క్లిక్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనకి అపీరియన్స్ చూసుకుంటే మనకి హెయిర్, హ్యాట్, నెక్, ఐస్ కూడా మనకి లో ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అండ్ మనకి చూసారు కదా ఐ బాల్స్ అనేవి బ్లూ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ నుంచి కలర్ అయితే చేంజ్ చేయొచ్చు. సో రైట్ బటన్ తోటి మనం ఆబ్జెక్ట్ ని అయితే రొటేట్ చేయొచ్చు ఇలాగా. సో ఇక్కడైతే మనం లొకేషన్ అయితే చూడండి, మన ఐ లొకేషన్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐని రొటేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ ని స్కేల్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనం గడ్డాలు, మీసాలు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సెకండ్ సో వీటిని కూడా మనం సెట్ చేసుకోవాలి. లొకేషన్ అనేది ఎగ్జాక్ట్ గా రాదు. సో నోస్ కవర్ చేసేసింది దీన్ని. సో దీన్ని కవర్ చేసేసింది కనుక మనం దీని లొకేషన్ అనేది చేంజ్ చేయాలి. సో అంతే, చూసారు కదా ప్రతిదీ కూడా మనం కస్టమైజ్ చేసుకోవాలి. నార్మల్ లిప్స్ గర్ల్స్ కి అయితే లిప్స్టిక్ పెట్టినట్టు పెట్టుకోవడానికి ఇది బాగా వర్కౌట్ అవుతుంది. సో వచ్చేసరికి ఫేస్ మాస్క్స్ ఇక్కడైతే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఈ సింబల్ కనిపిస్తుంది, దీని అర్థం ఏంటంటే 3D ఆబ్జెక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీ పార్ట్ కి ఏమో అది ఉండదు, కొన్నిటికి మాత్రం ఉంటది. ఫేస్ లో అయితే అన్నిటికీ ఉంటది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఫేస్ మాస్క్ లో ఈ ఆప్షన్ ఉంటే ఇక్కడ ఓన్లీ ఫేస్ మాస్క్ కి సంబంధించినవి ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం వేరేవి కూడా ఇంపోర్ట్ అవుతాయి, బట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఫేస్ కి సంబంధించినవి ఇంపోర్ట్ చేసుకోవాలి. మాస్క్ అనే కాదు, ఏదైనా నెక్ కి సంబంధించినవి కూడా క్రియేట్ చేయొచ్చు. కొంచెం చూడండి, స్కార్ఫ్ ఉంది కదా, స్కార్ఫ్ ప్లేస్ లో మీరు ఒక గోల్డ్ చైన్ అనుకోండి, గోల్డ్ చైన్ మీరు 3D మోడల్ OBJ ఆర్ FBX లో కానీ మీరు క్రియేట్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హెయిర్ స్టైల్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా ఇది నార్మల్ మీరు ఎమోజీస్ వాడుంటారు కదా, అలాగే ఉంటుంది. క్యారెక్టర్ ఆప్షన్స్ మాత్రం పెద్ద చెప్పుకోవడానికి ఏమి ఉండదు అందులో. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే అవి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అవి కూడా నేను చెప్తాను. ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వండి, ఏడుస్తున్నట్టు ఇవి లెఫ్ట్ ఆర్మ్, లెఫ్ట్ హ్యాండ్ అని అయితే ఉంది. ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ లో వచ్చేసరికి మనం ఇప్పుడు లైక్ వాచ్ పెట్టాను ఇక్కడ, నేను కనిపిస్తుంది కదా. సో అదే లెఫ్ట్ హ్యాండ్ లో అయితే మనం ఆబ్జెక్ట్ ని పట్టుకుంటాం అనమాట. యాక్స్ అయితే క్లిక్ చేస్తున్నాను, చూసారు కదా యాక్స్ ని వాడు పట్టుకున్నాడు. అలాగే ఇక్కడ నుంచి కూడా మీరు ఏదైనా ఆబ్జెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, క్యాన్స్ గానీ ఏవైనా సరే. సో క్యారెక్టర్ అపీరియన్స్ అయితే ఇవే అనమాట. మీకు ఈజీ ఉంటుంది ఇవి తెలుసుకోవడానికి కూడా. నెక్స్ట్ బాడీ స్కిన్ టోన్ అయితే ఉంటుంది. క్యారెక్టర్ ఇక్కడ విజిబుల్ ఆర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ టీత్ కలర్ అయితే ఇక్కడ ఉంటుంది. సో బ్రీత్, డోంట్ బ్రీత్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు క్యారెక్టర్ కనిపిస్తుంది కదా, బ్రీత్ తీసుకుంటుంది. అదే దీన్ని బ్రీత్ ఆపేస్తే మనకి ఆడు ఊపిరి తీసుకోవడం ఆపేస్తాడు అనమాట. నెక్స్ట్ బ్లింకింగ్ విత్ ఐస్. సో ఇక్కడ మనకి ఐస్ అని ఉంది. సో వచ్చేసరికి ఏంటంటే మనకి ఆటో క్యారెక్టర్ చూసారు కదా, బ్లింక్ చేస్తుంది క్యారెక్టర్, ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్స్ప్రెషన్స్, సో నోరు మూసేసాడు, సో హ్యాపీగా మౌత్ అయితే ఓపెన్ చేశాడు. సో క్యారెక్టర్ స్కేల్ ఇది. సో లైటింగ్ లో వచ్చేసరికి షాడో అనమాట. క్యారెక్టర్ మీకు షాడో కనిపిస్తుంది కదా, కొంచెం ఉంది. ఈ షాడో అనేది ఆఫ్ అయిపోతుంది క్లిక్ చేస్తే. సో బాడీ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ దాంట్లో వచ్చేసరికి మనం కస్టమ్ టెక్స్చర్ గానీ చెస్ట్ బ్యాక్. మీకు ఈ కస్టమ్ టెక్స్చర్ గానీ చెస్ట్ గానీ బ్యాక్ గానీ మీకు యూవీ మ్యాపింగ్ అయితే ఉంటది. సో ఫోటోషాప్ లో ఈజీగా మనం చేయొచ్చు. సో వీటి కోసం కూడా తర్వాత డిస్కస్ చేద్దాము. ఫేవరెట్ చెప్పాను కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ నాకు ఉండిపోవాలి అనుకుంటే నా దాంట్లో సేవ్ అయితే క్లిక్ చేస్తాను. సో మ్యాక్స్ అనేది డిఫాల్ట్ ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను, 1 2 3 ఇచ్చాను, సేవ్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్యారెక్టర్ అనేది సేవ్ అయిపోయింది అనమాట. క్రియేట్ క్లిక్ చేసి క్యారెక్టర్ క్లిక్ చేసిన తర్వాత ఫేవరెట్స్ లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఏదైతే నేమ్ పెట్టానో ఆ నేమ్ సెట్ చేస్తే క్యారెక్టర్ ఉంటుంది. క్రియేట్ క్లిక్ చేస్తే మనకి ఆ క్యారెక్టర్ అనేది వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు క్యారెక్టర్ యాక్షన్స్ కోసం అయితే చూద్దాము. సో ఇప్పుడు క్యారెక్టర్ వచ్చేసరికి ఇక్కడ బెంచ్ మీద కూర్చోవాలనుకోండి. సో ఇక్కడ మీరు ప్రిపేర్ లోకి అయితే వెళ్ళాలి, క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకొని. సో ఏం చేసినా కూడా ఒక ఆబ్జెక్ట్ మీద కానీ క్యారెక్టర్ మీద కానీ ఏమైనా చేస్తున్నామంటే దాన్ని సెలెక్ట్ చేసే చేయాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యారెక్టర్ యాక్షన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టాండ్ అయితే ఉంది, సిట్ అయితే క్లిక్ చేయాలి. మనోడు కూర్చున్నాడు అనమాట బెంచ్ మీద. ఓకే కూర్చున్నాడు, దీన్ని క్లోజ్ చేద్దాం. ఫస్ట్ అయితే యాక్స్ తీసేద్దాం. సో ఇప్పుడు క్యారెక్టర్ యాక్షన్స్ వచ్చేసరికి డైరెక్షన్ లోకి వెళ్ళాలి, క్యారెక్టర్ యాక్షన్ లోకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మనకి క్లిచ్ టు ప్రిపేర్ అయితే ఉంది. సో ఫస్ట్ మనం యాక్షన్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో జస్ట్ మీకు పైన చెప్పేస్తాను, డీప్ గా మనం తర్వాత వెళ్దాము. ఇక్కడ మీకు హ్యాపీ అని అయితే ఉంది. సో ఇందులో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే కంప్లీట్ యాక్షన్స్ అయితే ఉంటాయి. లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. చూసారు కదా వాడు ఇలా అన్నాడు. సో ఇలా యాక్షన్స్ అయితే ఉంటాయి. సో గిటార్, మనకి హ్యాపీ, సాడ్, యాంగ్రీ. సో మనకి డిఫాల్ట్ యానిమేషన్స్ ఉంటాయి అనమాట. అదే హైలైట్ ఈ సాఫ్ట్వేర్ లో వచ్చేసరికి. ఒక వేవ్ అయితే పెడతాను జస్ట్. సో ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ చేయాలనుకోండి, ఇక్కడ స్విచ్ టు డైరెక్ట్ అయితే ఉంటది. సో డైరెక్ట్ కి వెళ్ళిన తర్వాత మనకు ఒక టైం లైన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి టైం లైన్ లో రికార్డ్ చేయాలి ఫస్ట్. సో మనకి కౌంట్ డౌన్ అవుతుంది. సో 1 అయిపోయింది. ఇక్కడ మీకు ఇప్పుడు ఏదైతే మీరు హ్యాపీలో వేవ్ పెట్టుకున్నారో ఆ వేవ్ని క్లిక్ చేయండి. వాడు హాయ్ చెప్తున్నాడు.
అయిపోయింది కదా, ఇప్పుడు స్టాప్ చేసేయండి. సో స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడైతే మనకి వేవ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. సో దీన్ని మీరు ఫ్రంట్కి అయితే తీసేయచ్చు. సో ఇందులో టైం లైన్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు దీన్ని రెండర్ అయితే చేసేద్దాం మనం. ఇక్కడ వీడియో ఉంటుంది, వీడియోలో మేక్ వీడియో అని ఉంటుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ వచ్చేసరికి 1920x1080 పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రిమూవ్ వాటర్ మార్క్ అయితే టిక్ చేసి ఉంచండి. సో అడ్వాన్స్ లోకి వెళ్ళండి, MP4 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సీక్వెన్స్ వీటి కోసం కూడా తర్వాత చెప్తాను, అసలు ఇది అంత సింపుల్ గా అయిపోయేదేం కాదు. సో బిట్ రేట్ హై పెట్టుకోండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి. సో మేక్ వీడియో అయితే క్లిక్ చేయండి. సో సేవ్ అయితే చేసేసుకోండి. సో మనకి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఓకే క్లిక్ చేయండి, వీడియో జాయినర్ ఉంటుంది. సో ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లోజ్ అయితే చేసేయండి. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని అయితే ఓపెన్ చేస్తున్నాను, అదిగోండి వీడియో. సో ఇప్పుడు ఇది బేసిక్, మనం ఇంకా సినిమాటిక్ స్టేజ్ కి వెళ్ళలేదు. వీడియో చూసారు కదా, నేను ఓన్లీ బేసిక్స్ మాత్రమే చెప్పాను. మీకు అందులోని ఒక క్లారిటీ రావాలన్నా, మీ ఓన్ గా మీరు కొన్ని యాక్షన్స్ చేయాలి అనుకున్న, కస్టమ్ యానిమేషన్ కూడా మీరు చేయాలి అనుకుంటే కొంచెం ఇందులో డెప్త్ వెళ్ళాలి. సో ప్రెజెంట్ బేసిక్స్ మాత్రమే మీకు చెప్పాను, బేసిక్స్ అంటే బేసిక్సే చెప్పాను. సో ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి ప్రతిదీ ఒక పార్ట్ వైజ్ గా చేస్తాను. లైక్ కెమెరా కోసమే చెప్తాను, క్యారెక్టర్ కోసమే చెప్తాను, అలా అన్నమాట. కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేసేద్దాం మొత్తం. సో కొత్తగా ఛానల్ కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.